సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. ఈ రోజు అయితే మీ అందరికంటే ఊరికే మదనపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా నేను పెళ్లి బిర్యానీ తినిపించబోతున్నానండి. అదేంట్రా పత్రిక ఇవ్వకుండా పెళ్లి పిలిచకుండా బిర్యానీ తినిపిస్తాను అనుకుంటున్నారా? అవునండి, పత్రిక ఇచ్చినా ఇకపోయినా, పెళ్లికి పిలిచినా పిలిచకపోయినా మీరు పెళ్లి బిర్యానీ తినేస్తుండో. అది ఎలాగనుకుంటున్నారా? అవును, ఉంది. అదేంటో తెలుసా? మన మదనపల్లిలో కొత్తగా ఓపెన్ అయిన పెళ్లి బిర్యానీ అంటే షాదీకి బిర్యానీ మన ఫ్యామిలీ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయింది. సో మనం ఇప్పుడైతే ఎక్కడే ఉన్నాం. లోపలికి వెళ్ళి ఆ పెళ్లి బిర్యానీ ఏంది, దాని విశేషాలు ఏంది, దాని కథ ఏంది, అసలు పెళ్లిలో పెట్టిన బిర్యానీ అంటే పెళ్లిలో ఉన్నట్టే ఉంటుందా బిర్యానీ అన్న విషయం లోపలికి పోయి మనం తెలుసుకుందాం రండి. మనతో పాటు అయితే కస్టమర్ అయితే 3-4 సంచులు ఎత్తుకుపోతున్నాడు. అడుగుదాం రా, చూద్దాం ఏమి అన్ని సంచులు ఏమి పార్టీ అని పెట్టుకున్నారేమో అడుగుదాం రా. ఏమి తీసుకున్నారు ఏమి ఆయన ఏమి మొత్తం 1 2 3 4 5 బిర్యానీలు తీసుకుపోతున్నారా? ఓ కాంగ్రాస్ నా పార్టీ ఇస్తాడవా? ఏమే హోటల్ చాలా ఉన్నాయి కదా, మీ ఇంటికి వచ్చి తీసుకుపోతున్నావా? అవునా? ఏం పెళ్లి బిర్యానీ అని చెప్పినారు, షాదీకి బిర్యానీ నిజమేనా? పెళ్లిలో తిన్నట్టు ఉంటుందా? అట్లే ఉంటుంది అయితే. ఉంటుంది అట్లే. ఏమేమి ఇచ్చినారనా? స్వీట్ దాల్చా, స్వీటు దాల్చా, 2 స్వీట్లు అంతేనా? ఓకే, అయితే మొత్తానికి అయితే పార్సల్ కందిస్తారు. ఈ పెళ్లిలో కూడా ఎట్లా పెడతారన్నా మామూలుగా? ఇట్లా ఉంటాయా? ఏమో నాకు తెలియదు. నా పోదాము చాలా సార్లు తిందాం అనిపించింది కానీ కుదరలేదు, పోలేదు ఎక్కడ. అంతా నాకు అంత తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోయి బిర్యానీ పెట్టేవాళ్ళు. అందుకని వచ్చిన ఈ రోజు పెళ్లి బిర్యానీ అంటే ఏమో చూద్దాము, పెళ్లిలో తిన్నట్టుంటుందేమో, పరిస్థితి తిందాము, ఆ కోరిక తీర్చేసుకుందామని వచ్చిన. అయితే కూతురు పుట్టింది, అయితే నేను వస్తున్నా పార్టీకి. ఓకేనైతే థ్యాంక్ యూ. शादी के बिरयानी कर बोले ना, कैसा है वो? शादी के बिरयानी है इधर? हाँ, शादी की बिरयानी है। हाँ, सेम टू सेम है ना? हाँ, सेम टू सेम। इधर भी शादी में सेम मिलता है भैया, कोई फर्क नहीं है। हाँ, सब सेम है। ठीक है, थैंक यू. शादी की बिरयानी, राइट? yes, शादी की बिरयानी ఎట్లా ఉందన్న? షాదీ की బిర్యానీ అంటే ఉంది, నాట్ బ్యాడ్. అదే పెళ్ళిలో తింటే ఉందా? ఇంచుమించు అట్లా టేస్ట్ ఎంత బాగుందన్న? నార్మల్. చికెన్ బిర్యానీ కదా? అవును. సో ఓకే, నాట్ బ్యాడ్, పర్వాలేదు. బిర్యానీ కూడా బాగుంది, క్వాంటిటీ కూడా బాగుంది. ఐటమ్స్ ఏమేమి పెట్టారు? ఐటమ్స్ స్వీట్, బాజీ, అది ఏమి రైతా, బిర్యానీ. ఓకే, మొత్తానికి అయితే సాటిస్ఫై అయినారు. రేటింగ్ ఎంత ఇస్తారన్న? 10 का 100 का 10 की 7.5. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నారా? బాగుంది. ఎట్లా ఉందన్న బిర్యానీ? బాగుంది, సూపర్ గా. షాదీకి బిర్యానీ బాగుంది, చాలా బాగుంది. బాగుందా? నిజంగానే షాదీ అంటే పెళ్లిలో ఉన్న బిర్యానీ మాదిరినే ఉందా? యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. అలానే ఉందా? ఓకే, అంటే ఐటమ్స్ ఏమేమి పెట్టారన్న? రైతా, స్వీట్ ఒకటి ఇచ్చారు, మళ్ళా చట్నీ ఇచ్చినారు. ఆల్మోస్ట్ ఇట్లా ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అనుకుంటాను. కొద్దిగా ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి పెళ్లి కాబట్టి. స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అవి ఉంటాయి. బిర్యానీ అంటే ఇది బాగుంది. బిర్యానీ క్వాలిటీ ఎట్లా ఉందా? అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 90% అలానే ఉంది. ఓకే, అంటే సాటిస్ఫై అన్న?
95 మార్క్స్ ఇవ్వచ్చు. అవునా? ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. రావడా నమస్తే. నమస్తే. నో ఏం పేరు? జమీర్ నా. జమీర్. ఎట్లుంది బిర్యానీ? మాషాల్లా బాగుందినా. బాగుందినా? నిజంగానేనా? రీజనబుల్ ప్రైస్ బాగుంది. అల్హమ్దుల్లా బాగుంది. అంతా 120 చికెన్ బిర్యానీ. బయట ఇంకా 200 250 ఉందినా. ఇక్కడ బాగా రీజనబుల్ లేనా, బాగా టేస్ట్ గానే ఉందినా. అవునా? చూడనా ఇడా ఎట్లా తిన్నాను. సేమ్ అట్లే ఉంది నా. కాలంటే ఇంకా కొంచెం బాగా టేస్ట్ ఉంది. నేను చూడనా ఎట్లా తిన్నాను, చూపి అందరికి. మీకోసమే నా పెట్టింది. అయితే నిజంగానే పెళ్లిలో తినిట్టే ఉందా? అవునా? పెళ్లిలో ఐటమ్స్ ఏమేమి పెట్టారు? ఐటమ్స్ స్వీట్ పెట్టినారు, బిర్యానీ పెట్టినారు, రైతా ఉంది, దాల్చా ఉంది, మళ్ళా భాజీ ఉంది, వాటర్ బాటిల్ ఉంది. అదేందో నాకు తెలియదు. గోంగూర పచ్చడి. సరేనా? అయితే మొత్తానికి అయితే సాటిస్ఫైడ్. ఎంత ఇస్తావు రేటింగ్? 10 out of 10? 10 out of 10 9.5 అనుకో. 9.5. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మామూలుగా చిట్టిముత్తల బిర్యానీ అంటే దాదాపుగా 200 పై మాటే. మామూలుగా ఎడని బయట తింటే 200 పై మాటే. ఎక్కడ లేదు, మదనపల్లి ఎక్కడ కానీ లేదు. సో 200 పై మాటే. అట్లాంటిది 100 రూపాయలకి ఇస్తున్నారు ఇడా. ఎలా ఉంది అయితే? బాగుందా? ఓకే. అంటే మీ ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఫస్ట్ టైమా? ఓకే. నెక్స్ట్ టైం నుంచి ఇంకా అయితే మీ అందరికి, మీ ఫ్రెండ్స్ అందరికి రెఫర్ చేస్తారా? ఓకే. మళ్ళీ ఆఫర్ కూడా ఇచ్చినారంటే సోమవారం 2 కొంటే 1 ఫ్రీ అంట. ఏడన్నా అసలు ఈ రోజుల్లో అట్లా ఇంకా అట్లా ఆఫర్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా. అయితే ఇంకా మీ ఫ్రెండ్స్ని యాస్కట్ చేస్తాం అయితే అందరినీ. ఓకేనా, థ్యాంక్ యూ. మరో ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళని అడిగి ఇక్కడ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అన్న విషయంపై కనుక్కున్నాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. మేము సుమన్ టీవీ నుంచి చూస్తున్నాం సార్. సో ఇక్కడ పెండ్లి బిర్యానీ అంటే షాదీ బిర్యానీ పెళ్ళిలో తిన్నిట్టే ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అది నిజమేనా సార్? నిజమే. అట్లే ఉందా? అట్లే ఉంది. అవునా? టేస్ట్ అంటే టేస్ట్ పరంగా ఎలా ఉంది సార్? టేస్ట్ బాగుంది. బాగుందా? అంటే చిట్టుముత్తల బిర్యానీ అది వేరే, ఇది వేరే. ఇది బాగుంది బిర్యానీ. అవునా? అంటే పెళ్ళి ఎప్పుడైనా తిన్నారా? తిన్నాం. అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? కొంచెం డిఫరెన్స్ అంటే 90% బాగానే ఉంది. ఇది కూడా 90% బాగుంది అంటే. ఓకే. దాల్చా కూడా బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరైతే ఫ్యామిలీతో అందరూ వచ్చినట్టున్నారు. చాలా బాగుంది ఇక్కడ బిర్యానీ. నేను చాలా తాళ్ళు తిన్నాను. ఇక్కడ చాలా టేస్ట్ గా ఉంది. బాగుంది బిర్యానీ. ఐటమ్ కూడా బాగున్నాయి. స్వీట్ గానీ వాళ్ళు స్వీట్ కూడా ఇచ్చినారు. చాలా బాగుంది. స్వీట్ మళ్ళీ ఏమేమి ఇచ్చారమ్మా? పచ్చడి, గోంగూర పచ్చడి వేసినారు, పెరుగు పచ్చడి ఇచ్చినారు, రైస్ ఇచ్చినారు. చాలా బాగుంది. ఎప్పుడు తినలేదండి. చాలా టేస్ట్ గా ఉంది ఇక్కడ. మా అబ్బాయి పిలుచుకొని వచ్చినాడు, కొత్తగా పెట్టినారమ్మా. చాలా బాగుంది. అక్కడ పైన కూడా ఇక్కడ బాగా టేస్ట్ గా ఉంది. అంటే మొత్తానికి ఫ్యామిలీతో వచ్చినారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా తాళ తిన్నాం మేము మదనపల్లిలో. ఇక్కడ బాగుంది. రేట్ ఎంత పెట్టినారమ్మా? 120 రూపాయలే. బయట 240 అలా ఉంటుంది. అంతే కదా. చూసుకుంటే మొత్తం టేస్ట్ బాగుంది. అప్పుడప్పుడు తింటాము హోటల్లో. ఇక్కడ టేస్ట్ బాగుంది. రేట్ చూస్తే తక్కువ. అందుకనే వచ్చి. ఎంత మాత్రం బిర్యానీ ఇక్కడ ఈ రోజుకి? ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన కాడి నుంచి 3 డేలు అయిపోయినాయి. ఎంత 2 ముక్కలు అయితే అంతే. అవునా? 1 గంట నుంచి దాదాపుగా 2.5 గంట సేపు అనుకో. ఎంత పిండిదినా? 3 డేలు 60 కిలోలు. 60 కిలోలు పోయింది. అంత క్రౌడ్ వస్తారు మామూలు. ఇది ఈ రోజు ఫ్రైడే కదా. ఫ్రైడే రోజు 3 days ఫుల్ క్రౌడ్ ఉంటుంది. పార్సల్ చాలా ఎక్కువ ఉంటుంది. పార్సల్ ఎక్కువ ఉంటాయి. మేము ఫ్రెండ్స్ అంతా చాలా పార్సల్ కి ఫ్రెండ్స్ అంతా కలిసి చేస్తాం. ఆఫర్ ఇది ఉంది. సోమవారం రోజు ఆఫర్. బై 2 get 1 ఎవ్రీ వీక్. ఒక బిర్యానీ ఎవ్రీ వీక్ ఉంటుంది.
సోమవారం ప్రతి సోమవారం సోమవారం ఉంటుంది ఉంటుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా సో అప్పుడు ఎట్లా వెళ్తుందా? మామూలు సోమవారం ఏమైనా బాగుంటుందా లేదంటే డల్ ఉంటుందా? యాక్చువల్లీ ఈ రోజు డిసైడ్ చేసి పెట్టింది ఇది, ఇంకా సోమవారం చూడాలి. ఈ రోజే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే 2 బిర్యానీలు కొంటే ఒక బిర్యానీ ఫ్రీ అంటున్నారు. కాబట్టి ప్రతి సోమవారం 2 బిర్యానీలు కొంటే ఒక బిర్యానీ ఫ్రీ అంట. సో అది అట్లా కంటిన్యూ ఉంటుంది అది. అది ఇక్కడ పెళ్లి బిర్యానీ స్పెషల్. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీరు బిర్యానీ ఆస్వాదించాల్సిందిగా కూర్చున్నాము. అయితే ఈ ఆఫర్ ఒకటేనా ఇంకా వేరే ఏమన్నా పెడుతున్నారు? ఇంకా ఇది రెగ్యులర్ ఆఫర్ ఉంటుంది. రెగ్యులర్ ఆఫర్ ఇంకా కంటిన్యూగా ఉంటుంది. కంటిన్యూగా ఉంటుంది. సో ఓకే, ఓన్లీ బిర్యానీ మాత్రమే ఇక్కడ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఫేమస్. ఓకేనైతే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అన్నా, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయన్నా? ఇక్కడ అంటే ఏమేమి పెడుతుంటారు? అంటే కస్టమర్కి ఏమేమి ఇస్తున్నారు ఇక్కడ? ఏం లేదు సార్, మన కాన్సెప్ట్ ఏమంటే ఎక్కువ ఐటమ్స్ అన్ని తందూరి అన్ని చోట్ల దొరుకుతాయి. మనము తందూరీలు అన్ని పెట్టలేదు, ఓన్లీ బిర్యానీ పెట్టినాము. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దాంతో పాటు కబాబ్ పెట్టినాము, ఫిష్ పెట్టినాము. ఇంతే 4 ఐటాలు పెట్టినాము. ఓకే. మళ్ళీ ప్రతి ఒక్కరు మా టైమింగ్ అని ఏముంటుందంటే సార్ 12 గంటల నుండి అబ్బా అంటే ఒక 4 వరకు ఉంటుంది సార్ మా టైమింగ్. అంతే అంతే. మళ్ళీ జనాలు దాని తర్వాత జనాలు మనకు దాదాపు 200 మంది వాపస్ పోతారు. ఎందుకంటే మా కాన్సెప్ట్ ఏమంటే వేడి ఇవ్వాల. అవును, డైలీ 4 దేశాలు తీసుకుంటాం. మళ్ళా అది అయిన తర్వాత తింటే డిన్నర్ అయిపోతుంది. అవునవును. దానికోసం మనం లంచ్కే బిర్యానీ పెట్టినాం సార్. పెట్టారు. ఈ రోజు ఎన్ని అండాలు తింటున్నారన్న మీరు? సార్ ఈరోజు శుక్రవారం సార్. శుక్రవారం ఉంటే మేము మటన్ బిర్యానీ 2, చికెన్ బిర్యానీ 3 సార్. మొత్తం 5 తింపినారు. 5 తింటాం. 5 క్లోజ్ అయిపోయినాయి. 5 క్లోజ్. ఈ టయాన్ని 3 అవుతాను సార్. ఇప్పుడు చాలా మంది 5 క్లోజ్ అయిపోయింది. వంట మాస్టర్లు కానీ అందరూ వెళ్ళిపోయినారు. మళ్ళీ ప్రజలు కానీ వస్తే కానీ రేపు రండి లేక మన్నారు రండి. డిమాండ్ పెరిగింది, వారానికే డిమాండ్ పెరిగిందంటే మీరు నిజంగా చాలా గొప్పగా చెప్పుకోవాలా. నిజంగా అయితే చాలా సూపర్ అన్న. అయితే ఇక రావాలంటే అడ్రస్ ఎట్లా అన్నది? అడ్రస్ ఏం లేదు సార్. ఇప్పుడు మనము ఆ పక్క నుండి వస్తే బెంగళూరు బస్ స్టాండ్ నుండి వస్తాము. వచ్చిన తర్వాత ఈ అవెన్యూ రోడ్ ఉంటుంది. సంతకు ఇట్లా పోతాము మేము. సంతకు తిరగాలంటే తారకరామ క్రాస్ టాకీస్ ఇట్లా పోతాము ఎంఎస్. అదే విధంగా మనకు హరీరా సెంటర్ అంటే ఫేమస్ ఉంది పక్కన. 30 ఏళ్ళ నుండి ఉంది హరీరా సెంటర్ పక్కనే సార్ మాది. ఈ చిత్తూరు బస్ స్టాండ్ నుండి రావాలంటే జనాలు చిత్తూరు బస్ స్టాండ్ నుండి రావాలంటే బాటా షోరూమ్ ఉంది అవన్నీ రోడ్ లో. దాని ఆపోజిట్ లోనే కనిపిస్తుంది షాదీకి బిర్యానీ అని. ఇట్లా మనము నీరుగుటాకుపల్లి నుండి రావాలంటే గానీ, ఎస్బీఐ కాలనీ నుండి రావాలంటే గానీ, ఇట్లా గర్ల్స్ కాలేజ్ ఉంది సార్. గర్ల్స్ కాలేజ్ సంతకు పోతే లాస్ట్ డెడ్ ఎండ్ సార్. సంత నుండి డెడ్ ఎండ్ సార్. డెడ్ ఎండ్ లో వస్తుంది షాదీ బిర్యానీ. ఓకే, డెడ్ ఎండ్ వస్తుంది. సూపర్ అన్న. చూసారు కదండి. అయితే మీరు కూడా పెండ్లి బిర్యానీ తినాలనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? ఖచ్చితంగా తప్పకుండా మీ మదనపల్లిలో ఉన్నటువంటి షాదీకి బిర్యానీ విజిట్ చేయండి, వచ్చి బిర్యానీ తినండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారని మన ఓనర్ గారు మనతో పాటు ఇందాక చెప్పారు. మదనపల్లి భోజన ప్రియులకు షాదీకి బిర్యానీలో ఒకసారి వచ్చి మీరు బిర్యానీ తింటే మీకే అర్థమవుతుంది మా టేస్ట్ ఎలా ఉందని. అందరూ మదనపల్లి ప్రజలకు అందరూ వెల్కమ్ చెప్తున్నాము. ఓకే, ఎంత చూశారు కదా. సో ఈ పెండ్లి బిర్యానీ నేనైతే టేస్ట్ చేశానండి. సో మీరెందుకు ఇంకా ఆలస్యం? మీరు కూడా వచ్చి ఈ పెండ్లి బిర్యానీ టేస్ట్ చేయండి. ఇద్దరికి విన్నారు అన్నగారు, ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ పెండ్లి బిర్యానీ తిని ఆస్వాదించాల్సిందిగా మరి మా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.